గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఫిఫ్త్ సెమిస్టర్లో నూతన ఆర్థిక సంస్కరణలు, న్యూ ఎకనామిక్ పాలసీస్, 1991 ఇండస్ట్రియల్ పాలసీ, 1991 పారిశ్రామిక తీర్మాన విధానం గురించి పరిశీలిద్దాం. పారిశ్రామిక రంగంలో కీలకమైనటువంటి ఒక అంశం నూతన ఆర్థిక సంస్కరణలు. భారతదేశం వ్యవసాయక దేశం, దానితో పాటు పారిశ్రామిక రంగం కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంది. పారిశ్రామిక రంగం స్థూల దేశీయోత్పత్తుల వాటాను కలిగి ఉంది. పారిశ్రామిక రంగం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. పారిశ్రామిక రంగం అనేటువంటిది వినియోగ వస్తువులు తయారు చేస్తూ ఉంటుంది. పారిశ్రామిక రంగం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేక రకాల ప్రాధాన్యతలు కలిగినటువంటి మన భారతదేశ పారిశ్రామిక రంగంలో ప్రధానంగా వస్తువుల ఉత్పత్తి అంటే ముడి పదార్థాలను అంతిమ వినియోగ వస్తువులుగా మార్చే ప్రక్రియనే ఉత్పత్తి అంటారు. ముడి పదార్థాలను అంతిమ వినియోగ వస్తువులుగా మార్చే ప్రక్రియనే ఉత్పత్తి అంటారు. అంటే ఉత్పత్తి అనేటువంటిది అర్థశాస్త్రంలో ఒక నూతన సృష్టి కాదు. ఏదైతే ఒక ముడి పదార్థం ఉంటుందో ఆ ముడి పదార్థం ద్వారానే వస్తువులను తయారు చేయడానికి వీలవుతుంది. అంటే ముడి పదార్థాలకు ప్రయోజనం చేకూర్చి అంతిమ వినియోగ వస్తువులుగా మార్చేటువంటి ప్రక్రియనే ఉత్పత్తిగా మనం భావిస్తుంటాం. ఇట్లాంటి ఉత్పాదకత రంగం పారిశ్రామిక రంగం. భారతదేశంలో పారిశ్రామిక రంగం, దాని యొక్క తీరుతెన్నులు, అదేవిధంగా భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి నూతన ఆర్థిక సంస్కరణలు గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే, భారతదేశంలో 1991 పారిశ్రామిక తీర్మాన విధానం, భారతదేశంలో 1991 పారిశ్రామిక తీర్మాన విధానం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఒక పటిష్టమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి వివిధ రకాల పంచవర్ష ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసి పంచవర్ష ప్రణాళికలను మనం అమలు చేస్తూ విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. అందులో భాగంగానే భారత ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని పటిష్టపరచడం కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టపరచడం కోసం వివిధ రకాలైనటువంటి వినూత్నకాలైనటువంటి పరిస్థితులను, అనుకూలమైన వాతావరణాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది భారత ప్రభుత్వం. అందులో భాగంగా భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టపరచడం కోసం పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి లోపాలను అధిగమిస్తూ పారిశ్రామిక రంగాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి కొన్ని తీర్మానాలు, అందులో ముఖ్యంగా 1948 పారిశ్రామిక తీర్మాన విధానం, 1956 పారిశ్రామిక తీర్మాన విధానం, 1991 పారిశ్రామిక తీర్మాన విధానం. 1948 పారిశ్రామిక తీర్మాన విధానం అనేటువంటిది పూర్తిగా మిశ్రమ ఆర్థిక విధానాన్ని ప్రారంభించినటువంటి పారిశ్రామిక తీర్మాన విధానం. అంటే ప్రభుత్వ ప్రైవేటు రంగాల యొక్క ప్రాధాన్యతను గురించి నొక్కి వక్కానించేటువంటిది. ప్రభుత్వ రంగం పాత్ర ఏంటి, ప్రైవేట్ రంగం పాత్ర ఏంటి అనేటువంటి అంశాన్ని నొక్కి ఒక్కానించి చెప్పినటువంటి పారిశ్రామిక తీర్మాన విధానం 1948 పారిశ్రామిక తీర్మాన విధానం. అంటే ఇక్కడ 1948 పారిశ్రామిక తీర్మాన విధానంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు రెండింటికి కూడా సమాన ప్రాతిపదిక ఉంటుంది, రెండింటికి కూడా ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ విధంగా కేవలం ప్రైవేట్ రంగమో కేవలం ప్రభుత్వ రంగమో కాకుండా ప్రభుత్వ ప్రైవేటు రంగాల కలయిక మేరకు ఆ రెండూ కలిసి అభివృద్ధి పథంలో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసేటువంటి పారిశ్రామిక తీర్మాన విధానం 1948. దాని తర్వాత ఏం చేశారంటే పారిశ్రామిక రంగంలో మిశ్రమార్థిక విధానాన్ని స్వస్తి పలికి ఏం చేశారంటే 1956లో మరొక పారిశ్రామిక తీర్మాన విధానం ప్రవేశపెట్టారు. అది సామ్యవాద విధానానికి ప్రాధాన్యత ఇచ్చింది. సామ్యవాద రీతి సమాజ స్థాపన, సమసమాజ స్థాపనే లక్ష్యంగా అనేటువంటిది, సామ్యవాద రీతి సమాజ స్థాపన కోసం పాటుపడేటువంటి వ్యవస్థ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ 1956 పారిశ్రామిక తీర్మాన విధానంలో
ఈ సామ్యవాద విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ సామ్యవాద విధానంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన ఏమవుతుందంటే ఎక్కువ ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేయడం జరిగింది. అంటే ప్రభుత్వ రంగమే పెట్టుబడి పెట్టాలి, ప్రభుత్వ రంగమే చొరవ చూపాలి, ప్రభుత్వమే అనేక రకాలైనటువంటి ప్రతిపాదనలు చేస్తూ ప్రభుత్వమే అభివృద్ధి పథంలో ముందుకు పోయే విధంగా పెట్టుబడులు పెట్టవలసిన బాధ్యతలు, అంటే ప్రభుత్వ ప్రాధాన్యతను గురించి నొక్కి వక్కానిచ్చినటువంటి పారిశ్రామిక తీర్మాన విధానం 1956 పారిశ్రామిక తీర్మాన విధానం. ఇక్కడ కొన్ని పరిశ్రమలను ఏబిసి అని ఒక షెడ్యూల్గా విభజించి ఏ జాబితా, బి జాబితా, సి జాబితా అని చెప్పేసి ఈ విధంగా పరిశ్రమలను విభజించడం జరిగింది. అయితే ఈ 1948 పారిశ్రామిక తీర్మాన విధానమైన 1956 పారిశ్రామిక తీర్మాన విధానాలైనా ఇవి ప్రభుత్వ రంగంలో పరిశ్రమల యొక్క సామర్థ్యాన్ని పెంపొందించి ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కల్పించి ప్రజల యొక్క ఆదాయాలు వృద్ధి చేసి అసమానతలను నిర్మూలించి సమసమాజ స్థాపనే లక్ష్యంగా అందరికీ ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో స్థాపించబడి పనిచేసినటువంటి తీర్మానాలు 1948 మరియు 1956. 1948 పారిశ్రామిక తీర్మాన విధానమేమో మిశ్రమ రంగానికి ప్రాధాన్యత ఇస్తే, అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు రెండింటికి ప్రాధాన్యత ఇస్తే, 1956 పారిశ్రామిక తీర్మాన విధానమేమో కేవలం ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యత గురించి నొక్కి ఒక్కానిస్తూ సామ్యవాద రీతి సమాజ స్థాపన లక్ష్యంగా సామ్యవాదానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి తీర్మాన విధానం 1956 పారిశ్రామిక తీర్మాన విధానం. ఓకే, ఇక్కడ వరకు చాలా బాగానే ఉంది. అంటే ప్రభుత్వం ముందుకు రావాలండి, ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి, ప్రభుత్వం చొరవ చూపాలి, ప్రభుత్వమే అనేటువంటిది పెద్దన పాత్రను పోషించాలి అనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంగా ఇక్కడ మనం భావించడం జరుగుతుంది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 1948, 1956 రెండు పారిశ్రామిక తీర్మాన విధానాలను మనం అమలుపరిచిన తర్వాత ఏం జరిగింది ఆర్థిక వ్యవస్థలో, ఏమైంది అనేది ఒకసారి మనం పరిశీలించి చూసినప్పుడు భారతదేశ పారిశ్రామిక రంగం పూర్తిగా వెనుకబాటుకు గురైంది. భారతదేశ పారిశ్రామిక రంగంలో వచ్చేటువంటి ఉత్పాదకత కానీ పారిశ్రామిక రంగం పైన ఆధారపడిన జనాభా కానీ చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామిక రంగాన్ని పటిష్టపరచాలని భారత ప్రభుత్వం భావించింది. ఆ విధంగా భావించి ఈ అనేక తీర్మానాలు ప్రవేశపెట్టినప్పటికీ 1956 పారిశ్రామిక తీర్మాన విధానాల ద్వారా ప్రభుత్వ రంగంలో జవాబుదారీతనము అనేటువంటిది క్షీణించిపోయింది. ప్రభుత్వ రంగంలో సామ్యవాద రీతి సమాజ స్థాపన లక్ష్యంగా ఉన్నటువంటి 1956 పారిశ్రామిక తీర్మాన విధానం ద్వారా పరిశ్రమలు కాయలాబడినాయి. కాయలాబడ్డ పరిశ్రమలను అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఆ పరిశ్రమలో ప్రభుత్వ రంగంలో పరిశ్రమలో పనిచేసినటువంటి ఉద్యోగుల్లో జవాబుదారీతనం లోపించిపోయింది. అందువలన ఉత్పాదకత సామర్థ్యం దెబ్బతినిపోయింది. స్వార్థపూరితమైన వ్యక్తులుగా తయారయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థలో భారత పారిశ్రామిక రంగం పూర్తిగా కుదేలైపోయింది. భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, అనేక రకాల పరిశ్రమలు అనేటువంటివి కాయిలా పడి మూత వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. భారతదేశ ఆర్థిక కార్యకలాపాలు కుప్పకూలిపోయినాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడం ఎలా? భారత ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగ అభివృద్ధిని మనం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా మళ్ళీ దేశ ఆర్థిక వ్యవస్థను వల్ల గాడిలో పెట్టాలి అనేటువంటి దానిపైన పెద్ద సమాలోచన చేసి భారత ప్రభుత్వాన్ని, భారత పారిశ్రామిక రంగాన్ని, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఒక నిర్మాణాత్మకమైన పాత్రను పోషించేటువంటి పారిశ్రామిక తీర్మాన విధానం కావాలని చెప్పేసి 1991లో జూలై 24లో నూతన పారిశ్రామిక విధానం ఒకదాన్ని, న్యూ ఎకనామికల్ పాలసీ, న్యూ ఇండస్ట్రియల్ పాలసీని ఒకదాన్ని ప్రారంభించడం జరిగింది 1891లో. అప్పుడు నూతన పారిశ్రామిక విధానాన్ని, నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే నాటికి భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అంతా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంలో ఉంది. అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. అభివృద్ధి అంతా కూడా ఆమడ దూరంలో ఉంది. కనుచూపు మేరలో కనిపించే పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన దేశ
ఆస్తులను విదేశాల్లో తాకట్టు పెట్టినప్పటికీ, మన దేశ సార్వభౌమాధికారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టినప్పటికీ మనం స్వయం సమృద్ధిని సాధించి ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడానికి ఒకే ఒక మార్గం నూతన ఆర్థిక సంస్కరణలు. ఎల్పిజి నమూనాని ఆహ్వానించుకోవడం జరిగింది. ఎల్పిజి నమూనా అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలకు డోర్లు ఓపెన్ చేయడం జరిగింది. ద్వారాలు తెరిచి డోర్లు ఓపెన్ చేసి, బాబు రండి మా దేశంలోకి రండి, మా దేశంలోకి విదేశీ పెట్టుబడిదారులందరినీ, బహుళజాతి సంస్థలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మా దేశంలోకి రండి, వచ్చి ఇక్కడ మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, పెట్టుబడులు పెట్టి వచ్చిన ఉత్పత్తులను మీరు లాభాలు తినండి, మాకు ఉత్పత్తులు అందించండి, మా దేశంలో ఉన్నటువంటి వనరులు సద్వినియోగపరచుకోండి, మా దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించమని చెప్పేసి 1991 నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. 1991 జూలై 24న ఆనాటి భారతదేశ ప్రధాని మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ముద్దుబిడ్డ పివి నరసింహారావు ఆనాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు. ఈయనకు ఆనాడు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్. ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్, ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు మన తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ బిడ్డ, మన కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి వంగర గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈ విధంగా మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఒక ప్రధానమంత్రి కావడం మన తెలంగాణ వాసులందరూ కూడా గర్వకారణంగా మనం భావించవచ్చు అని చెప్పవచ్చు అనమాట. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరిష్కరించడం కోసం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఆనాటి భారత ప్రధాని పివి నరసింహారావు, మరి ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఇద్దరూ కలిసి దీన్నే రావ్ మన్మోహన్ నమూనా అంటాం. ఏమంటామండి? రావ్ మన్మోహన్. వీళ్ళిద్దరు కలిసి, రావ్ మన్మోహన్ అనేటువంటి వీళ్ళిద్దరు కలిసి ఒక పథక రచన చేసి నూతన ఆర్థిక సంస్కరణలకు ఆద్యులుగా తయారైంది. నూతన ఆర్థిక సంస్కరణలకు పితగా మనం పివి నరసింహారావు చెప్తాం. ఆనాటి భారత ప్రధాని పివి నరసింహారావు మరియు డాక్టర్ మన్మోహన్ సింగ్ వీరిద్దరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ నూతన ఆర్థిక సంస్కరణలో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సంచలనాత్మక పెను మార్పులకు తావుతీసిందని మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఏంటి ఈ 1991 పారిశ్రామిక తీర్మాన విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి? అసలు ఈ పారిశ్రామిక తీర్మాన విధానంలో యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి? ఏ ఉద్దేశంతోనే ఈ 1991 పారిశ్రామిక తీర్మాన విధానాన్ని వీళ్ళు ఆమోదించారంటే, నెంబర్ 1 ఏంటి లక్ష్యం అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను విదేశీ నియంత్రణల నుండి రక్షణ కల్పించి, నియంత్రణ నుండి విముక్తిని కల్పించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నియంత్రణ నుండి విముక్తిని కల్పించి స్వేచ్ఛ వాణిజ్యాన్ని పరిచయం చేయడం. అంటే నియంత్రణ నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఉన్నటువంటి ఆంక్షల నుండి విముక్తిని కల్పించి స్వేచ్ఛను కల్పించడమే మెయిన్ 1991 యొక్క పారిశ్రామిక తీర్మాన విధానం యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి ఇది ప్రభుత్వమే చేయాలి, ఇది స్వదేశమే చేయాలి, ఈ వ్యక్తులు చేయాలనేటువంటి నియంత్రణలు ఏవైతే ఉన్నాయో, ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, ఆంక్షల నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఏం చేయాలి? విముక్తిని కలిగించడం, స్వేచ్ఛను కలిగించడం, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సరళీకరించడం, నియంతృత్వం నుండి సరళీకరింప చేసే విధంగా ఇక్కడ కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారన్నమాట. తర్వాత భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడం. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను దేంతో అనుసంధానం చేయాలండి?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడం, అదేవిధంగా భారత పరిశ్రమల యొక్క పోటీ సామర్థ్యాన్ని పెంచడం. ఇప్పటి వరకు కూడా మన దేశం అనేటువంటిది ఏదైతే ఉందో అది కాదు, మన భారతదేశ పరిశ్రమలు, మన భారతదేశ వస్తువులు, మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైన పారిశ్రామిక వస్తువులు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ పోటీని తట్టుకునే విధంగా ఉండడం. అదేవిధంగా ఆర్థిక అసమానతలు నిర్మూలించడం, ప్రజల్లో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను నిర్మూలించడం, అదేవిధంగా ఆదాయ అసమానతలను నిర్మూలించడం, ఆర్థిక అభివృద్ధిని సాధించడం, ఆర్థిక అభివృద్ధిని స్థాపిస్తూ స్వయం సమృద్ధిని సాధిస్తూ పరిశ్రమల యొక్క పోటీ సామర్థ్యాన్ని పెంచి నియంత్రణ నుండి విముక్తిని కల్పించి ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పారిశ్రామిక రంగాన్ని వృద్ధి చేయడమే ఈ పారిశ్రామిక విధానం 1991 పారిశ్రామిక తీర్మాన విధానం యొక్క ముఖ్య లక్ష్యాలు. అదేవిధంగా ఈ చక్కటి లక్ష్యాలు కలిగి ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచి మన దేశంలో ఉన్నటువంటి వనరులను సమృద్ధవంతంగా వినియోగించుకునే విధంగా ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచే విధంగా 1991 పారిశ్రామిక తీర్మాన విధానం కొన్ని ముఖ్యమైనటువంటి లక్ష్యాలను పెట్టుకొని ముందుకు పోవడం జరిగింది. అందులో భాగంగానే ఇందులో తీసుకున్నటువంటి నిర్ణయం 1991 పారిశ్రామిక తీర్మాన విధానంలో కొన్ని ముఖ్యమైనటువంటి లక్ష్యాలు కలిగి ఉంటున్నటువంటి ఈ పారిశ్రామిక తీర్మాన విధానం ఇందులో కొన్ని రకాలైనటువంటి నియమాలు, కొన్ని సూత్రాలు పాటించారు. ఏంటి వీళ్ళు 1991 పారిశ్రామిక తీర్మాన విధానంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఏ నిర్ణయాలు అమలు చేశారని ఒకసారి మనం పరిశీలన చూసినట్లయితే, నెంబర్ 1 పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం. నెంబర్ 1 నిర్ణయాలు, ఇందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు. నెక్స్ట్ ఎక్కడ ఉంది బాబు? నెంబర్ 1 పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం. ఇక్కడ పారిశ్రామిక 1991 పారిశ్రామిక తీర్మాన విధానంలో తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో నెంబర్ 1 ఏంటంటే పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం. అంటే పారిశ్రామిక లైసెన్సింగ్ విధానంలో అసలు ఎన్ని పరిశ్రమలు స్థాపించుకోవడానికి ఎన్ని పరిశ్రమలకు అనుమతి కావాలి. ఇంతకుముందు ఏదైనా ఒక పరిశ్రమను స్థాపించాలి అంటే, ప్రైవేట్ రంగంలో పరిశ్రమ స్థాపించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి అనేటువంటిది అవసరం ఉండేటువంటిది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ కేవలం ఒక 1991 పారిశ్రామిక తీర్మాన విధానంలో కేవలం ఒక 18 పరిశ్రమలు మాత్రమే ఇక్కడ లైసెన్స్ల పరిధిలో ఉంచారు. ఒక 18 పరిశ్రమలు మాత్రమే లైసెన్సింగ్ పరిధిలో ఉంచారు. ఈ 18 పరిశ్రమలకు మాత్రమే లైసెన్సింగ్ విధానం అవసరం, ఇక మిగిలిన పరిశ్రమలకు లైసెన్సింగ్ విధానము అవసరం లేదు. అంటే కేవలం ఒక 18 పరిశ్రమలు మినహా మిగతా పరిశ్రమలు అన్నింటినీ కూడా ఈ లైసెన్సింగ్ విధానం నుండి ఎత్తివేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ పరిశ్రమలకు ఏం చేస్తున్నారంటే స్వేచ్ఛనిస్తున్నారు. కేవలం పరిశ్రమలో ఒక 18 పరిశ్రమలు మాత్రమే లైసెన్సింగ్ పరిధిలో ఉంది. అంటే వీటిని కూడా ప్రారంభించుకోవచ్చు, కానీ వీటికి ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందాలి. కానీ మిగిలిన పరిశ్రమలు మాత్రం లైసెన్స్ లేకుండానే ప్రారంభించుకునే అవకాశం కల్పించారు. ఈ పరిశ్రమలను 1997లో 8 పరిశ్రమలుగా 2002 పరిశ్రమలో కేవలం ఒక 5 పరిశ్రమలు మాత్రమే లైసెన్సింగ్ విధానంలో ఉంచడం జరిగింది. మొదట 18 పరిశ్రమలకు మాత్రమే లైసెన్స్ తీసుకోవాలని లైసెన్స్ పరిధిలో ఉంచిన వాటిని 1997 వచ్చే నాటికి 8 పరిశ్రమలకు కుదించారు. 2002 నాటికి 5 పరిశ్రమలకు మాత్రం లైసెన్స్ తీసుకోవాలి, మిగతా వాటికి అవసరం లేదు అని చెప్పేసి పారిశ్రామిక లైసెన్సింగ్ విధానంలో ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవేంటి 5 పరిశ్రమలు అంటే, నెంబర్ 1 ఆల్కహాలు, నెంబర్ 2 ఆయుధాలు, నెంబర్ 3 పేలుడు పదార్థాలు, నెంబర్ 4 పొగాకు, ఆల్కహాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, పొగాకు, రక్షణ సామగ్రి. కేవలం ఈ 5 పరిశ్రమలకు మాత్రమే లైసెన్స్ పరిధిలో ఉన్నాయి. 1991 నాటికి 18 పరిశ్రమలు, 1997 నాటికి 8 పరిశ్రమలు,
2002 నాటికి కేవలం ఒక 5 పరిశ్రమలు మాత్రమే పారిశ్రామిక లైసెన్సింగ్ విధానంలో ఉన్నాయి. మిగతా పరిశ్రమలన్నింటినీ కూడా ఈ కేవలం కీలకమైనటువంటి ఆల్కహాలు, ఆయుధాలు, పేరు పదార్థాలు, పొగాకు, రక్షణ సామాగ్రి తప్ప మిగిలిన పరిశ్రమలన్నింటినీ కూడా ఎట్లాంటి లైసెన్స్ లేకుండానే, పర్మిషన్ లేకుండానే ప్రారంభించుకునేటువంటి వెసులుబాటు అవకాశాన్ని కల్పించింది భారత ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ లైసెన్సింగ్ విధానంలో సడలింపులు ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు అంటే నెంబర్ 2 దశల వారీగా ప్రభుత్వ రంగ ప్రాధాన్యతను తగ్గించడం జరిగింది. ఏంటంటే నెంబర్ 2 ఏంటి? దశల వారీగా ప్రభుత్వ ప్రాధాన్యతను తగ్గించుట. నెంబర్ 1 ఏమో పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం, నెంబర్ 2 ఏమో దశల వారీగా ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యతను తగ్గించడం. కాబట్టి అందులో వాళ్ళు ఏం చేశారంటే 1956లో 1956లో ఒక 17 పరిశ్రమలు 1956లో 17 పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే 1991లో వచ్చేసి 8 పరిశ్రమలు 1991లో వచ్చేసి 8 పరిశ్రమలు. ప్రస్తుతం కేవలం ఒక 3 పరిశ్రమలు మాత్రమే. ప్రస్తుతం ఎన్ని పరిశ్రమలు? కేవలం ఒక 3 పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కేవలం ఒక 3 పరిశ్రమలు మాత్రమే. అవి కూడా అణుశక్తి, ఆయుధాలు, రైల్వేలు. అవి నెంబర్ 1 అణుశక్తి, ఆయుధాలు, రైల్వేలు. కేవలం ఈ 3 పరిశ్రమలు మాత్రమే. 1956లో 17 పరిశ్రమలు, 1991లో 8 పరిశ్రమలు. ఇప్పుడు ప్రస్తుతానికి భారత ప్రభుత్వ ఆధీనంలో అణుశక్తి, ఆయుధాలు, రైల్వేలు మాత్రమే. ఒక కీలకమైనటువంటి 3 రంగాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి. ఈ 3 పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి. ఇక మిగిలిన పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ రంగంలో ప్రారంభించుకోవచ్చు. ఇటీవల కాలంలో వీటిల్లో రైల్వేల్లో కూడా భారత ప్రభుత్వం ప్రైవేటీకరణకు చొరవ చూపుతుంది. రైల్వేలను కూడా ప్రైవేట్ ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉంది. టోటల్గా భారత ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో అంటే భారత పారిశ్రామిక రంగాన్ని పటిష్టపరచాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు సమర్థవంతంగా పనిచేయట్లేదనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వ రంగంలో సరిగా పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు లేవని చెప్పేసి భారత ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని మొత్తాన్ని కీలకమైనటువంటి రంగాలను అతి భారీ కీలక పరిశ్రమలను కూడా ప్రైవేట్ రంగంలో పెట్టుబడి పెట్టేటువంటి ఉద్యమదారులు, ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడానికి, వాళ్ళు ప్రారంభించుకోవడానికి ప్రభుత్వ రంగం అనుమతులను మంజూరు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా దశల వారీగా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను తగ్గించడం అనేటువంటిది జరుగుతుందని చెప్పవచ్చు. తర్వాత నెంబర్ 3 విదేశీ పెట్టుబడులను అనుమతించుట. నెంబర్ 3 ఏంటి? విదేశీ పెట్టుబడులను అనుమతించుట. ఇక్కడ భారత ప్రభుత్వం 1991 పారిశ్రామిక తీర్మాన విధానంలో తీసుకున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే విదేశీ పెట్టుబడులను అనుమతించడం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టపరచాలనే ఉద్దేశంతోనే సరళీకరణ విధానాలకు స్వాగతం పలికి స్వేచ్ఛాయుతమైనటువంటి ఆర్థిక వాతావరణాన్ని కల్పించి విదేశీ పెట్టుబడులను మన స్వదేశీ మార్కెట్లోకి అనుమతించడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి బహుళజాతి కంపెనీలు, విదేశాల్లో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు, విదేశాల్లో ఉండేటువంటి మల్టీనేషనల్ కార్పొరేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలన్నీ కూడా భారతదేశంలో పెట్టుబడి పెట్టుకోవడానికి స్వాగతం పలుకుతున్నాం. ద్వారాలు తెరిచి ఉన్నాయి. ఎవరైనా రావచ్చు, విదేశీయులు రావచ్చు. చొరవగలిగినటువంటి ఉత్సాహవంతులైనటువంటి ఔత్సాహికులు ఎవరైనా ఉంటే వచ్చి మా దేశంలో పెట్టుబడులు పెట్టొచ్చు. మీ దేశంగా స్వదేశంగా భావించండి. ఇక్కడ మన పెట్టుబడులు ఎవరైతే పెట్టుబడులు పెడతారో, ఎవరైతే ఉత్పత్తులు చేపడతారో వాళ్ళవే ఉత్పత్తులు, వాళ్ళదే
ఇది ఇక్కడ పరిశ్రమగా భావించండి అని చెప్పేసి విదేశీ పెట్టుబడిదారులకు స్వాగతం పలకటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక 34 పరిశ్రమల్లో మొత్తం ఒక ప్రాధాన్యత కలిగినటువంటి పరిశ్రమలో ఒక 34 పరిశ్రమల్లోకి అనుమతించడం జరిగింది. ప్రాధాన్యత రంగాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పరిశ్రమలోకి ఒక 34 పరిశ్రమలోకి అనుమతించడం జరిగింది. అదేవిధంగా విదేశీ పెట్టుబడిని ఒక 51% వరకు మొత్తం ప్రాధాన్యత రంగాల్లో విదేశాల నుండి వచ్చేటువంటి విదేశీ బహుళజాతి కంపెనీకి సంబంధించినటువంటి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఎవరైతే ఉన్నారో ఆ యజమానులు, ఆ పెట్టుబడిదారులు, ఉత్సాహవంతులైనటువంటి ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావచ్చు, ముందుకు రావచ్చు. మొత్తం విదేశీ పెట్టుబడిని ఒక 51% వరకు ప్రాధాన్యత రంగాల్లో 51% వరకు విదేశీ పెట్టుబడులను అనుమతించడం, స్వాగతించడం జరిగింది ఈ 1991 పారిశ్రామిక తీర్మాన విధానంలో. కాబట్టి అదేవిధంగా నెంబర్ 4 ఏం తెలియజేస్తుందంటే విదేశీ సాంకేతిక పరిజ్ఞానం. నెంబర్ 4 ఏంటంటే విదేశీ సాంకేతిక పరిజ్ఞానం. ఇక్కడ నెంబర్ 4 1991 పారిశ్రామిక తీర్మాన విధానంలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుమతించారు. కేవలం విదేశీ పెట్టుబడి కాదండి, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ ఏదైతే ఉందో, నూతనమైనటువంటి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో, ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, టెక్నాలజికల్ మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాంకేతికమైనటువంటి మార్పులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని మా దేశ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురండి. మా దేశ ఆర్థిక వ్యవస్థలు వచ్చి మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మా విపరీతమైనటువంటి విదేశాల నుండి సంపత్తిని, మేధావులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునేటువంటి అవకాశం ఉంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సుమారు 51% వరకు మనం దిగుమతి చేసుకోవచ్చు. విదేశీ కంప్యూటర్లు, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ టెక్నాలజీని మనం దిగుమతి చేసుకునేటువంటి అవకాశం. కాబట్టి ఈ 1991 పారిశ్రామిక తీర్మాన విధానం ద్వారా పూర్తిగా ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యతను తగ్గించేసి ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరచడం జరిగింది. ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడి పెట్టుకోవచ్చు, విదేశస్తులు పెట్టుబడి పెట్టుకోవచ్చు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించి దశల వారీగా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను తగ్గించేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. తర్వాత ఎంఆర్టీపీ చట్ట సవరణ. నెంబర్ 5 ఎంఆర్టీపీ చట్ట సవరణ. దీన్ని ఎంఆర్టీపీ చట్ట సవరణ అనేటువంటి దాన్ని ఒకసారి మనం పరిశీలించి చూసినప్పుడు 1969లో 1969 సంవత్సరంలో మోనోపాలిస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ పాలసీ, అక్రమ వ్యాపారాల నిరోధక చట్టం, నియంత్రణ చట్టం, ఎంఆర్టీపీ చట్టం. ఇది 1969లో 1969 సంవత్సరంలో ఎంఆర్టీపీ చట్టాన్ని ఒకదాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఎంఆర్టీపీ చట్టాన్ని ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంఆర్టీపీ మోనోపాలిస్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ పాలసీస్ అంటే ఏకస్వామ్యాల అక్రమ వ్యాపారాలను నిరోధించడం. ఎవరైతే తన స్వార్థం కోసం, తన కోసమే, తన లాభాల కోసమే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, పెట్టుబడులు పెడుతూ ఉన్నారో అలాంటి వ్యాపార వర్గాలను, అలాంటి పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి చట్టాన్ని సవాలు చేసి అట్లా అక్రమ వ్యాపారాలు చేయడానికి వీల్లేదు అనేటువంటి చట్టం ఇది ఎంఆర్టీపీ చట్టం. ఈ చట్టాన్ని ఏం చేశారంటే సవరణ చేయడం జరిగింది. సవరణ చేసి బాబు అట్లేం లేదు, ఎవరైనా ఉత్సాహంగా పెట్టుబడి పెట్టి ముందుకు వచ్చి ఉంటే మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు, లాభాలు తీసుకోవచ్చు, ఎక్కడైనా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, వస్తువు యొక్క ఉత్పత్తిని భారీగా పెంచడానికి అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి దీన్ని, ఈ చట్టాన్ని ఏం చేశారంటే 2002 సంవత్సరంలో ఈ చట్టాన్ని మార్చి ఎస్విఎస్ రాఘవన్ 2002 సంవత్సరంలో ఎస్విఎస్ రాఘవన్ ఈ చట్టాన్ని మార్చి ఈ ఎంఆర్టీపీ చట్టాన్ని ఏం చేశారంటే పోటీ చట్టంగా మార్చారు. ఈ చట్టాన్ని ఏం చేశారండి, ఎంఆర్టీపీ చట్టాన్ని పోటీ చట్టం. ఇది ఈ చట్టం ఏదైతే ఉందో ఈ అక్రమ వ్యాపారాలను నిరోధించే చట్టం కాదు, వ్యాపారాలను అడ్డుకునే చట్టం కాదు. మరి ఇది ఏం చట్టం అండి? ఇది పోటీ చట్టం, కాంపిటేటివ్ స్పిరిట్. ఎవరైతే ముందుకు వస్తారో, ఎవరైతే పెట్టుబడులు పెడతారో, ఎవరికైతే దమ్ము, ధైర్యం, సత్తా ఉందో వాళ్ళు రండి, పెట్టుబడులు పెట్టండి, ఉత్పత్తిని చేపట్టండి, ఉద్యోగ అవకాశాలను కల్పించండి, వచ్చే లాభాల్ని
మీరు తినండి అని చెప్పేసి విపరీతమైనటువంటి అవకాశాలను కల్పించడం జరిగింది. ఈ ఎంఆర్టీపీ చట్టాన్ని సవరణ చేయడం జరిగింది 1991 పారిశ్రామిక తీర్మాన విధానం ప్రకారం. తర్వాత నెంబర్ 6 ఏంటంటే లైసెన్సుల విస్తృత ఏకీకరణ. నెంబర్ 6 ఈ లైసెన్సుల విస్తృత ఏకీకరణ అనేటువంటి దాన్ని 1965లో 1985లో 1985 సంవత్సరంలో ఏం చేశారంటే ఈ లైసెన్సులన్నింటినీ కూడా విస్తృత ఏకీకరణ చట్టంలోకి తీసుకొచ్చేసి అన్ని పరిశ్రమలన్నీ కూడా ఒకదానికి ఒక అనుబంధ పరిశ్రమకు పర్మిషన్ తీసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి యూనిట్లు ఏవైతే ఉన్నాయో దానికి అనుబంధంగా ఉన్నటువంటి యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ వేరే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాటికి వేరే లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి లైసెన్సులు అన్నిటి కూడా ఒకే యూనిట్లోకి తీసుకొచ్చి ఒకే రకమైనటువంటి విధానం ద్వారా పరిశ్రమలను లైసెన్సింగ్ విధానంలో చేర్చడం జరిగింది. కాబట్టి లైసెన్సులను విస్తృతపరచడం, లైసెన్సుల విస్తృత ఏకీకరణ అనేటువంటిది ఒకే గొడుగు కింద తీసుకొచ్చి లైసెన్స్ తీసుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది 1991 పారిశ్రామిక తీర్మాన విధానంలో. తర్వాత పరిశ్రమల నిర్వచనాన్ని విస్తృతపరచడం. పరిశ్రమ నిర్వచనం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ పరిశ్రమలన్నింటినీ కూడా ఈ లైసెన్స్ తీసుకున్న పరిశ్రమలన్నింటినీ కూడా ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ఒకే పద్ధతి ద్వారా లైసెన్స్ ఇప్పించడం ఏదైతే జరిగిందో ఇక్కడ పరిశ్రమలన్నింటినీ కూడా విస్తృతపరచడం జరిగింది. పరిశ్రమల యొక్క నిర్వచనాన్ని విస్తృతపరిచి ఒకే పద్ధతిలోకి తీసుకొచ్చి ఈ పరిశ్రమలన్నింటినీ కూడా నిర్వహించుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది 1991 పారిశ్రామిక తీర్మాన విధానం. అదేవిధంగా కుటీర చిన్న తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ. నెంబర్ 8 చిన్న తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజ్. భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 1991 పారిశ్రామిక తీర్మాన విధానం ద్వారా ఈ కుటీర చిన్న తరహా పరిశ్రమలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పరిశ్రమల వల్ల ఇంతకుముందు ఉన్నటువంటి ఈ పెట్టుబడిని సవరణ చేశారు. ఇంతకుముందు కేవలం 2 లక్షల రూపాయలు ఉంటే 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమ, కుటీర పరిశ్రమ. అంటే కుటీర పరిశ్రమ అంటే ఏంటి, చిన్న తరహా పరిశ్రమ అంటే ఏంటి, కేవలం కుటుంబ సభ్యులే శ్రామికులుగా ఉంటూ శ్రమ సాంద్రత పద్ధతుల ద్వారా వస్తూత్పత్తిని కొనసాగించే విధానాన్నే కుటీర పరిశ్రమలు అంటాం. కాబట్టి కేవలం ఇక్కడ కుటుంబ సభ్యులే ఉంటారు. వాటి యొక్క పెట్టుబడి ఎంత ఉంటుంది, 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. 2 లక్షల రూపాయలు దాటితే పెద్ద పరిశ్రమ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 లక్షల రూపాయల పెట్టుబడి ఉన్నటువంటి కుటీర తరహా పరిశ్రమలు ఏం చేశారంటే 5 లక్షల రూపాయలు పెంచారు. కేవలం 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి పరిశ్రమ కుటీర తరహా పరిశ్రమ కాదండి, 5 లక్షల రూపాయల వరకు కూడా పెట్టుబడి ఉన్న పరిశ్రమలను కుటీర చిన్న తరహా పరిశ్రమలుగా భావించవచ్చు అని చెప్పేసి ఈ పరిశ్రమల యొక్క సంబంధించినటువంటి ఈ కుటీర చిన్న తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి 5 లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టుకుంటే ఏ ప్రాంతంలోనైనా, ఏ పట్టణానికి దగ్గరైనా, ఎక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉంటే అక్కడ, ఎక్కడ రోడ్డు ఫెసిలిటీస్ ఉంటే అక్కడ, ఎక్కడ విద్యుత్ సౌకర్యాలు ఉంటే అక్కడ స్థాపించుకునేటువంటి అవకాశాన్ని కల్పించి చిన్న తరహా కుటీర పరిశ్రమలకు ఏవైతే ఉన్నాయో వాటిని స్థాపించుకునేటువంటి యజమానులకు ప్రత్యేక ప్యాకేజీని అందించి ఆ పెట్టుబడిని 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచడం జరిగింది ఈ 1991 పారిశ్రామిక తీర్మాన విధానం. అదేవిధంగా పరిశ్రమల స్థల నిర్ణయంలో ఆంక్షల రద్దు. నెంబర్ 9 ఏంటి, పరిశ్రమల స్థల నిర్ణయంలో ఆంక్షల రద్దు. ఇంతకుముందు పరిశ్రమలను పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి, ఒక గ్రామానికి ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి,
ప్రజలు నివసించే ప్రాంతంలో వీటిని నిర్మించడానికి వీల్లేదు అని చెప్పేసి అనేటువంటి రకాలైనటువంటి ఆంక్షలు ఉండేవి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో 1991 పారిశ్రామిక తీర్మాన విధానం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇందులో ఏం చేసింది అంటే పరిశ్రమల స్థల నిర్ణయంలో ఉన్నటువంటి ఆంక్షలను రద్దు చేసింది. ఎట్లాంటి ఆంక్షలు లేవు, ఎవరిపైన ఎలాంటి ఒత్తిడి లేదు, ఎవరైనా ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకొని పరిశ్రమను స్థాపించుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది 1991 పారిశ్రామిక తీర్మాన విధానం. అదేవిధంగా లఘు పరిశ్రమల పెట్టుబడి 10 లక్షలు. లఘు పరిశ్రమల పెట్టుబడి 10 లక్షల వరకు. ఈ లఘు పరిశ్రమల యొక్క పెట్టుబడికి సంబంధించి వాటికి ఒక 10 లక్షల రూపాయల మేరకు అనుమతిని అందించడం జరిగిందనమాట. ఈ విధంగా భారతదేశంలో 1991 పారిశ్రామిక తీర్మాన విధానం అనేటువంటిది అనేక లక్ష్యాలతో ప్రారంభించారు. చక్కటి పారిశ్రామిక రంగాన్ని నియంత్రణ నుండి విముక్తిని కల్పించడం, పారిశ్రామిక రంగానికి నియంత్రణ నుండి విముక్తిని కల్పించి అంతర్జాతీయంగా పోటీని తట్టుకునే విధంగా తయారు చేయడం, మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడం, మన దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచడం, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆదాయ అసమానతలను తొలగించడం, వనరులను వృద్ధిలోకి తీసుకురావడం, సమర్థవంతంగా వినియోగించడం, ఆదాయ అసమానతలను నిర్మూలించడం. ఈ విధంగా చాలా చక్కటి లక్ష్యాలతో ప్రారంభించబడినటువంటి 1991 పారిశ్రామిక తీర్మాన విధానం అనేటువంటిది ఇందులో అనేక రకాల నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం కానివ్వండి, తర్వాత దశల వారీగా ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ ప్రాధాన్యతను తగ్గించడం కానివ్వండి, విదేశీ పెట్టుబడులను అనుమతించడం, విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుమతించడం, ఎంఆర్టీపీ చట్ట సవరణ చేయడం, తర్వాత పరిశ్రమల స్థల ఆంక్షలు రద్దు చేయడం, తర్వాత లైసెన్సుల విస్తృత ఏకీకరణ, ఈ విధంగా లఘు పరిశ్రమల పెట్టుబడి, ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది 1991 పారిశ్రామిక తీర్మాన విధానంలో. మరి ఏంటి అసలు ఈ 1991 పారిశ్రామిక తీర్మాన విధానం ద్వారా ఏం జరిగింది అంటే ఈ 1991 పారిశ్రామిక తీర్మాన విధానంలో చేపట్టినటువంటి ఈ సంస్కరణలు అనేటువంటివి ఆనాడు సాహసోపేతమైన నిర్ణయం చేసినటువంటి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు చేసినటువంటి ఈ నిర్ణయం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం మళ్ళీ తిరిగి గాడిలో వేయడం జరిగింది. ఆనాడు అనుమతించినటువంటి ప్రవేశపెట్టినటువంటి సరళీకరణ విధానాలు ఏవైతే ఉన్నాయో, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. సరళీకరణ అంటే నియంతృత్వ ఆర్థిక విధానం నుండి స్వేచ్ఛాయుత ఆర్థిక విధానానికి వాతావరణాన్ని మార్పు చేయటం సరళీకరణ. అదేవిధంగా ప్రపంచీకరణ అంటే ఒక దేశ సరిహద్దులు దాటి వివిధ దేశ సరిహద్దులు దాటి ఆర్థిక వాతావరణాన్ని మార్పు చెందడాన్నే ప్రపంచీకరణ అంటాం. అంటే ప్రపంచం మొత్తం కూడా హద్దులు లేని విలేజ్గా తయారవుతుంది. ప్రైవేటీకరణ అంటే ఎవరిపైన ప్రభుత్వం నియంత్రణ అనేటువంటి ఆంక్షలు అనేటువంటివి ఉండవు. కాబట్టి పాక్షికంగానే పూర్తికంగా కానీ ప్రభుత్వ రంగ సంస్థలను కొంతకాలం కొంతమంది వ్యక్తులకు అప్పజెప్పడం. ఈ విధంగా ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ ఎల్పిజి నమూనా ద్వారా భారత ప్రభుత్వంలో ఆనాడు 1991 నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఆనాటి భారత ప్రధాని మరియు ప్రస్తుతం ఆనాటి ఆర్థిక మంత్రి అలాగే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని ప్రదర్శించి భారతదేశ భవిష్యత్తును మళ్ళీ తిరిగి గాడిలో పెట్టినటువంటి ఘనత వీళ్ళిద్దరికే దక్కిందని చెప్పొచ్చు. ఆనాడు వీళ్ళు ఈ నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే మన భారతదేశ యావత్తు కూడా ఎక్కడ కుదవన్నా కూడా మళ్ళీ మన దేశ స్వయం సమృద్ధిని మనం సాధించలేని, మన స్వావలంబన మనం సాధించుకునే స్థితిలో ఉండేటువంటిది అనమాట. ఈ విధంగా 1991 నూతన ఆర్థిక విధానం ద్వారా స్తబ్దంగా నిలకడగా మూత వేయబడి ఆర్థిక వ్యవస్థ అంత కుదేలైపోయి స్తంభించిపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఒక చక్కటి దారిలోకి, ఒక మార్గంలోకి తీసుకురావడం జరిగింది ఆనాటి భారత ప్రధాని పివి నరసింహారావు మరియు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఓకే, మరి ఇంత చక్కటి నిర్ణయాలు చేసి నూతన ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టినటువంటి ఈ నూతన ఆర్థిక సంస్కరణలకు ఆద్యులు పిత అయినటువంటి వీరు చేసినటువంటి నిర్ణయం ద్వారా కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. విమర్శనాత్మకంగా మనం పరిశీలించినట్లయితే 1991 పారిశ్రామిక తీర్మాన విధానం అనేటువంటిది కేవలం కొంతమంది పెత్తందారులకు, పెట్టుబడిదారులకు, విదేశీ సామ్రాజ్యవాదులకు మాత్రమే ఈ
నూతన ఆర్థిక సంస్కరణలు ఉపయోగపడుతున్నాయి. దీని ద్వారా విదేశీ పెట్టుబడి అనేటువంటిది, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం అనుమతించబడి విదేశీ శక్తుల యొక్క పెత్తనం పెరగడానికి ఆస్కారం ఉంది అనేటువంటి విమర్శ ఉంది. అదేవిధంగా శ్రామికులకు అభద్రత బాగుంటుంది. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న శ్రామికులు వారికి సరైనటువంటి భద్రత ఉండదు, వారికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం లేదు. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఉద్యోగం అనేటువంటి ఒక అభద్రతా భావంలో ఉద్యోగులు జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా 1991 పారిశ్రామిక తీర్మాన విధానం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలు ఏర్పడినాయి. సమాజంలో ఆర్థిక అసమానతలు ఏర్పడి కేవలం డబ్బున్న వారికి మాత్రమే, పరిజ్ఞానం ఉన్నటువంటి వారికి మాత్రమే, పెట్టుబడి పెట్టేటువంటి వారికి మాత్రమే అవకాశాలు లభించినాయి. కానీ చాలామంది పెట్టుబడి పెట్టలేనటువంటి వాళ్ళు, ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు పూర్తిగా చితికిపోయినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు అనమాట. ఏదేమైనప్పటికీ ఈ 1991 పారిశ్రామిక తీర్మాన విధానం సమాజంలో కొన్ని ధనిక వర్గాలకు, ఉన్నత వర్గాలకు లాభాన్ని చేకూర్చి పెట్టుబడిదారు వర్గాన్ని ఇంకా బలపరిచింది. పేదవారికి తీవ్రమైన నష్టాన్ని మిగిల్చి ఉద్యోగ అవకాశాలను తగ్గించి వేసినట్టుగా మనం భావించవచ్చు. ఈ విధంగా ఏదైనా 1991 పారిశ్రామిక తీర్మాన విధానం ఒక నూతన ఒరవడిని, కొత్త విధానాన్ని, భారత ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పడవేసిందని చెప్పేసి మనం ఒప్పుకోక తప్పదు. ఓకే, థ్యాంక్ యూ.